క్యాంప్ ఆఫీస్లో ఫర్నిచర్పై మరోసారి వైసీపీ లేఖ రాసింది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్యాంప్ ఆఫీస్లో వేసిన ఫర్నిచర్ను తీసుకెళ్లాలని సాధారణ పరిపాలనా శాఖకు లేఖ రాసింది. ఇప్పటికే 4 సార్లు సమాచారం ఇచ్చారంటూ కూడా వైసీపీ చెప్పింది. కాబట్టి మాజీ ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్లో ఉన్న ఫర్నిచర్ను తీసుకువెళ్లాలని కోరుతున్నామంటూ కూడా వైసీపీ చెప్పుకొచ్చింది. ఫర్నిచర్ తీసుకువెళ్లలేకపోతే ఖరీదు లెక్క కడితే డబ్బులైనా ఇస్తామంటూ సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. టు ద డిప్యూటీ సెక్రటరీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటూ మీరు చూడొచ్చు. రిక్వెస్ట్ ఫర్ క్లియరెన్స్ అండ్ రిటెన్షన్ ఆఫ్ ఫర్నిచర్ ఫ్రమ్ ద ఫార్మర్ చీఫ్ మినిస్టర్స్ క్యాంప్ ఆఫీస్ అంటూ చూస్తున్నాయి. అక్కడ మీరు చూడొచ్చు. ఐఎమ్ రైటింగ్ టు బ్రింగ్ యువర్ అటెన్షన్ అంటూ కంటిన్యూటీ మీరు చూడొచ్చు. ఒకసారి మీరు చూడొచ్చు. లాస్ట్లో ఒకసారి ఐ రిక్వెస్ట్ ఒకసారి పాజ్ చేసే ప్రయత్నం చేద్దాం. లాస్ట్లో వచ్చినప్పుడు కంటిన్యూ చేద్దాం. ఆ లాస్ట్లో అంశాన్ని ప్రస్తావించిన పరిస్థితి ఇదిగో మీరు చూస్తే కనుక లాస్ట్లో ఉంటుంది. వీ హ్యావ్ ఎన్క్లోజ్డ్ డీటెయిల్స్ లిస్ట్ ఆఫ్ ద ఫర్నిచర్ ఐటమ్స్ కేటగరైజ్డ్ యాజ్ ఫాలోస్. ఐటమ్ వీ విష్ టు రిటైన్, ఐటమ్స్ టు బి రిటర్న్ టు ద జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ GAD అంటూ కూడా డీటెయిల్స్ సంబంధించి మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏం జరగబోతోంది, ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతుంది ఫర్నిచర్ విషయంలో? NDA కూటమికి సంబంధించి ఏమని ఆలోచిస్తోంది? ఎస్ సత్యన్న, మొత్తం మీద మరోసారి లేళ్ల అప్పిరెడ్డి ఎమ్మెల్సీ ఆయన ప్రభుత్వానికి సాధారణ పరిపాలనా విభాగం GADకి ఆయన ఒక లేఖ అయితే రాశారు. ఇప్పటికే 4 దఫాలుగా మేము లేఖ రాయడం జరిగింది అంటూ ఆయన మెన్షన్ చేసిన పరిస్థితి. 1 జూన్ 15, 2024 ఒక లేఖ రాశాం. ఆ లేఖ తర్వాత 19 జూన్ 19న 2024లో ఒక లేఖ రాశాం. 1 జూలై 2024న ఒక లేఖ రాశాం. 29 జూలై 2024న ఒక లేఖ రాశాం. మళ్ళీ ఈరోజు ఒక లేఖ రాస్తున్నాం 3/10/2024న. ఈ లేఖలో సారాంశం చాలా క్లియర్గా ఒకటే చెప్పారు. అప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో క్యాంప్ ఆఫీసులో కొంత ఫర్నిచర్ని ప్రభుత్వం ఇక్కడ కేటాయించింది, ఇక్కడ ఉంచిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించిన ఫర్నిచర్ని మీరు తిరిగి GAD డిపార్ట్మెంట్కి తీసుకువెళ్ళండి, మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి అని అప్పుడు ఇన్ఛార్జిగా ఉన్న మిస్టర్ గణేష్, అప్పుడు ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తులకి మేము చెప్పినప్పటికీ ఇప్పటి వరకు మీ దగ్గర నుంచి రెస్పాన్స్ రావట్లేదు అనేది ఈ లేఖ సారాంశం. దీంట్లో చాలా క్లియర్గా ఆయన ఒకటి విషయం అయితే చెప్పారు. సో ఈ ఐటమ్స్ని మేము రిటర్న్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు బిజీగా ఉన్న నేపథ్యంలో మీరు GAD ఎక్కడికైతే మమ్మల్ని చేర్పించమన్నా కూడా అడిషనల్ ఇఫ్ యూ డిపార్ట్మెంట్ అనేబుల్ టు ఫెసిలిటేట్ ద క్లియరెన్స్ ఆఫ్ ద రిటర్న్ ఐటమ్ we kindly request that you provide guidance on where these items can be dropped off. సో ఎక్కడైతే మీరు మమ్మల్ని పెట్టమంటే అక్కడే DAG డిపార్ట్మెంట్లో కూడా పెట్టడానికి మేము రెడీగా ఉన్నాం. We also request that you timeline for the collection of process as this will be great assistant in the expenditure setup for our office. Furthermore, should be the department be open to it. So we are willing to retain the bear of cost. అంటే మీరు ఒకవేళ మీరు ఆ సామాన్లు తీసుకుని పోవడానికి మీకు ఇబ్బందికరంగా అయితే మీరు ఎంతో కాస్ట్ చెప్పినా మేము దానికి డబ్బులు కట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాము అనేది ఈ లేఖ సారాంశం. అంటే 4 సార్లు ఇప్పటికీ మీకు లేఖ రాశాం. అప్పుడు ముఖ్యమంత్రికి సంబంధించిన కార్యాలయంలో ఉంచాల్సిన వస్తువులు మా దగ్గర ఉన్నాయి. వాటిని తిరిగి మీరు GADకి తీసుకువెళ్ళండి. మా సైడ్ నుంచి మేము పలు సభలుగా మీకు ఇంటిమేషన్ చేస్తున్నప్పటికీ మీ దగ్గర నుంచి మాకు రెస్పాన్స్ లేదు అనేది ఈ లేళ్ల అప్పిరెడ్డి రాసిన లేఖ. అంటే ఇప్పటికీ 4 సార్లు రాసాం. ఈ లేఖతో 5వ సారి అవుతుంది. 1 మీరు వచ్చి తీసుకుని వెళ్తారంటే తీసుకువెళ్ళండి, లేదు మీరు చెప్పిన ప్లేస్కి మేమే తెచ్చి ఇవ్వడానికి సిద్ధం. 2వది. 3వది, లేదు అది కూడా కుదరదు, మీరు ఈ ఫర్నిచర్కి ఇంత రేట్ అయిందని చెబితే ఆ రేటును చెల్లించడానికి కూడా మేము సిద్ధం. ఈ 3 ఆప్షన్స్ కూడా మీకు ఇస్తున్నాం. ఇదే లేఖను 4 సార్లు మీ దృష్టిలో పెట్టినప్పటికీ మీ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఎందుకంటే మా పార్టీ ఇప్పుడు సీఎం ఇంటిలో చాలా వరకు కూడా పార్టీ ఆఫీస్గా మార్చుకున్నాం కాబట్టి ఇది పార్టీ ఇక్కడ ఉండడానికి వీలు లేదు. కాబట్టి ఈ ఫర్నిచర్ని మీరు తీసుకువెళ్ళండి అనేది పదే ఈ లేఖ రాస్తున్నట్టుగా సారాంశం. ఈ లేఖలో GADకి మరోసారి
వైసీపీ లేఖ రాసిన పరిస్థితి. దీని మీద జిఐడి ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఎందుకంటే ఇప్పటికే జూలై నెలలో, జూన్ నెలలో 2 సార్లు, జూలై నెలలో 2 సార్లు లేఖ రాశారు. మరోసారి ఇప్పుడు 3/10 మరో లేఖను ఈరోజు లేళ్ల అప్పిరెడ్డి రాసిన నేపథ్యంలో జిఐడి ఒకవేళ దీన్ని రేటు కట్టమని చెప్తుందా, లేదు మేము తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తుందా, లేదు మీరే తెచ్చివ్వండి అని చెప్పడానికి సిద్ధంగా ఉంటుంది. ఈ 3 ఆప్షన్లో ఏ ఆప్షన్ తీసుకుంటుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది సచిన్. రైట్ కృష్ణమోహన్, మొత్తంగా అయితే మాత్రం తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో ఫర్నిచర్పై మరోసారి వైసీపీ లేఖ రాసింది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్యాంప్ ఆఫీసులో వేసిన ఫర్నిచర్ను తీసుకువెళ్లాలని సాధారణ పరిపాలనా శాఖకు లేఖ రాసింది. ఇప్పటికే 4 సార్లు సమాచారం ఇచ్చామంటూ కూడా చెప్పుకొచ్చింది వైసీపీ. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ని పార్టీ ఆఫీస్గా మారుస్తున్నామంటూ కూడా చెప్పుకొచ్చింది వైసీపీ. కాబట్టి మాజీ ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్లో ఉన్న ఫర్నిచర్ని తీసుకువెళ్లాలంటూ కోరుతున్నామంటూ చెప్పుకొచ్చింది వైసీపీ. ఫర్నిచర్ తీసుకువెళ్ళలేకపోతే ఖరీదు లెక్క కడితే డబ్బులైనా ఇస్తామంటూ కూడా లేళ్ల అప్పిరెడ్డి లేఖ రాశారు. రే ఇన్నరా, మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట, రండిగా. మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుంచి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. రే ఇన్నరా, మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట, రండిగా.